తెలంగాణకే తలమానికంగా నిలిచిన సింగరేణికి గొప్ప చరిత్ర ఉంది. సింగరేణి ప్రస్థానం మొదలై నేటికి 136 సంవత్సరాలు పూర్తయింది. 137వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కార్మికులు సింగరేణి వేడుకలు జరుపుకుంటున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నష్టాల నుంచి లాభాల బాటలో పయనిస్తోంది. ఖమ్మం జిల్లా ఇల్లందులో తొలిసారిగా అప్పటి బ్రిటిష్ జియాలజిస్టులు బొగ్గును కనుగొన్నారు. భద్రాచలం వెళ్లే రామభక్తులు మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకునే క్రమంలో వంట కోసం తమకు అందుబాటులో ఉన్న 3 నల్ల రాళ్లను తీసుకుని మంటలు వేశారు. ఈ క్రమంలో రాళ్లు కూడా మన్నడంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటిష్ పాలకులు జియాలజిస్ట్ డాక్టర్ విలియం కింగ్ ఇల్లందుకు పంపించారు. విలియం కింగ్ పరిశోధనలు జరిపి విలువైన బొగ్గు ఈ ప్రాంతంలో అపారంగా ఉందని గుర్తించి నాటి పాలకులకు నివేదికను అందించారు. 36వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యావత్ సింగరేణి కార్మిక వర్గానికి హెచ్ఎంఎస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 1878 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి సింగరేణి సంస్థ ఇప్పటి వరకు 136 సంవత్సరాలు గడిచిన 1990వ దశకంలో 72 అండర్ గ్రౌండ్ బాయిలు, 6 ఓపెన్ కాస్ట్లు, 1,16,000 మంది కార్మికులు ఉన్నటువంటి ఈ సంస్థ గడిచిన ఈ యొక్క 30 సంవత్సరాల కాలంలో పాలక వర్గాల యొక్క నిర్లక్ష్యం మూలంగా పూర్తిగా అండర్ గ్రౌండ్ బాయిలన్నీ కూడా అడగంటిపోవడం జరిగింది. ఇప్పుడు 18 ఓపెన్ కాస్ట్ గనులుంటే 18 అండర్ గ్రౌండ్ బాయిలు రావడం జరిగింది. సుమారు 1,16,000 మంది 38,000 మంది కార్మికులకు కుదించబడ్డది. అయితే పాలక వర్గాల నిర్లక్ష్యం వల్ల సింగరేణి సంస్థ మనుగడ కోల్పోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కానీ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి సంస్థను అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత పాలక వర్గాలపైన ఉన్నది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ సింగరేణి సంస్థ మనుగడ సాధించాలంటే ప్రతి ఏటా కార్మికులు ఎలక్షన్ సందర్భంలో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఏటా 5 అండర్ గ్రౌండ్ బొగ్గు బాయిలను ఏర్పాటు చేయాలి, ఓపెన్ కాస్ట్ బాయిలను తగ్గించాలి, ఉత్పాదకతను పెంచడానికి సింగరేణి కార్మిక వర్గం ఎప్పటికి కూడా 100% అందుబాటులో. 1870 కాలంలో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. సింగరేణి తొలిగని 1889లో ఇల్లెందులో బొగ్గు తవ్వకాలను ప్రారంభించారు. అయితే మొదటి సింగరేణిని హైదరాబాద్ దక్కన్ కంపెనీగా పిలిచేవారు. ఆ తర్వాత 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా మారింది. 1920లో నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బొగ్గు గనులను స్వాధీనం చేసుకుని బొగ్గు ఉత్పత్తి చేపట్టారు. 1949 వరకు నిజాం ఆధీనంలోనే కొనసాగింది. ఆ తర్వాత 1956 కంపెనీ యాక్ట్ ప్రకారం సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. దేశంలోనే తొలి ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది. 1960లో సింగరేణిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థగా గుర్తించారు. ఆ తర్వాత బొగ్గు గనుల జాతీయకరణ చట్టం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో బొగ్గు తవ్వకాలు కొనసాగుతున్నాయి. 136 వసంతాలు పూర్తి చేసుకుని 137వ సంవత్సరంలోకి అడుగుతున్న సింగరేణి ఇది 1920లో మన నైజాం నవాబు ఆయన ప్రభుత్వ రంగ సంస్థగా బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకుని 1945లో మనం స్వాతంత్రానికి ముందే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో దీని షేర్స్ ని ఇచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి సింగరేణి అప్రతిహతంగా కొనసాగుతూ అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని ఈరోజు 136వ జన్మదినాన్ని జరుపుకుంటుంది. కోల్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే సింగరేణిలో ఉన్న బొగ్గు గనులు చాలా కష్టతరమైన, లోపల ఉన్న నైసర్గిక స్వరూపం దానివల్ల చాలా కష్టమైనా సరే సింగరేణి కార్మికులు, అదేవిధంగా అధికారులు, సూపర్వైజర్లు, కార్మిక సంఘాలు అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి 1994 నుంచి 96 వరకు BIFR లోకి వెళ్లిన ఈ సంస్థని మళ్లీ బయటకు తీసుకొచ్చి ఈ రోజు లాభాల బాటలో ప్రయాణిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు కమర్షియల్ మైనింగ్ రావడం వల్ల కొత్త గనులు లేక రాబోయే రోజుల్లో సింగరేణికి ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి. గతంలో తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ గనులున్నా సింగరేణికే కేటాయించేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం MMDR చట్టం తీసుకొచ్చి దాని ద్వారా కమర్షియల్ మైనింగ్ అని బిడ్డింగ్ లోకి వెళ్ళాలి అని షరతులు పెట్టడం వల్ల కొత్త గనులు రావడం ఇబ్బందికరమైన పరిస్థితి.
ఇప్పటివరకు సింగరేణి నుంచి 1,310.57 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వకం జరిపారు. ఇంకా 100 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. ఇన్నేళ్లుగా ఒకే కుటుంబం, ఒకే లక్ష్యంగా, ఒకే గమ్యం అనే నినాదంతో సింగరేణి సంస్థ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. దేశంలో విశిష్ట బొగ్గు ఉత్పాదక కంపెనీగా ప్రతిష్టను నిలబెట్టుకుంటూనే పోటీ వ్యాపార ప్రపంచంలో రాణిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన 1996 నుంచి 97 నాటికి సుమారు 1,219 కోట్ల నష్టాల్లో కూరుకుపోయి మూతపడే స్థితికి చేరుకుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి డివిడెండ్ కూడా ప్రకటించే స్థాయికి ఎదిగింది. 2002, 2003 నుంచి వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేనంతగా లాభాల బాటలో పయనిస్తోంది. సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు వాటా బోనస్ ను కూడా ఇస్తోంది. సింగరేణిలో కార్మికులకు 1998 నుంచి లాభాల వాటా బోనస్ ఇస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 20% ఉన్న వాటా బోనస్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 30% పెంచారు. 1886లో అప్పటి బ్రిటిష్ కాలంలో ఇంగ్లాండ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో డెక్కన్ కంపెనీగా సింగరేణి అప్పుడు తన కార్యకలాపాలను ప్రారంభించింది. తర్వాత నిజాం కాలంలోకి వచ్చిన తర్వాత వారి ఆధీనంలోకి డెక్కన్ కంపెనీ తీసుకొని హైదరాబాద్ కంపెనీగా డెక్కన్ కంపెనీగా మలిచి బొగ్గు ఉత్పత్తిని ఆనాటి నిజాం ప్రభుత్వం చేపట్టింది. ఇవాళ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ అనే చెట్టు నీడలో లక్షలాది కుటుంబాలు, ప్రత్యక్షంగా 40,000 మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఉంటే పరోక్షంగా లక్షలాది మంది ప్రజలు తమ ఉపాధిని పొందుతున్నారు. మేము గర్వంగా సింగరేణి కార్మికుడిగా, ఒక ఐఎన్టీసీ యూనియన్ లీడర్ గా మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గత 10 సంవత్సరాల్లో 2014లో 60,000 మంది ఉన్నటువంటి ఈ సింగరేణి కార్మికులు మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత స్వరాష్ట్రం కోసం 36 రోజులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసుకున్న తర్వాత మన సంఖ్య 42,000 పడిపోయింది. ఇది ఎవరి యొక్క మరి ఫెయిల్యూర్ వలన, ఎవరి అసమర్థత వల్ల కార్మికుల సంఖ్య పడిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో 12 అండర్ గ్రౌండ్, 18 ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుపుతోంది. 40,000 మంది రెగ్యులర్ కార్మికులు, అధికారులతో పాటు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారు. రానున్న 5 ఏళ్ల కాలంలో ఏటా 85 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. బొగ్గును వెలికి తీయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మిగతా పరిశ్రమలకు ధీటుగా నిలుస్తోంది సింగరేణి. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 8,500 కోట్ల వ్యయంతో సింగరేణి నిర్మించిన థర్మల్ విద్యుత్ ప్లాంట్ రాష్ట్రానికి 2016, 2017 నుంచి విద్యుత్ను అందజేస్తోంది. మరో 1,200 మెగావాట్ల క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. మరో 800 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి పనులు కూడా ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సైతం శ్రీకారం చుట్టింది. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పవర్ ప్లాంట్తో పాటు రామగుండంలో కూడా సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణి మిథెనాల్ పరిశ్రమల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టింది. గత 5 ఏళ్ల కాలంలో 116.5% వృద్ధి రేటుతో 282% లాభాలను పెంచుకుంది. కరోనా కష్టకాలంలోనూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించింది. దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పాదక సంస్థ అయిన కోల్ ఇండియా గడిచిన 6 నెలల్లో 23% వృద్ధి రేటు సాధించి 16% లాభాలు పొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సింగరేణి సంస్థ సిఎస్ఆర్ షెఫ్ నిధులను కేవలం సింగరేణి బొగ్గు గనుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి, నిర్వాసిత ప్రజల సంక్షేమానికి వినియోగించేది. రాష్ట్రం ఏర్పడిన తరువాత గని కార్మికుల కష్టార్జితాన్ని ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం చేసే పనులకు సైతం వినియోగిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అటు సింగరేణిలో యువకులతో పాటు మహిళలు కూడా పనిచేస్తున్నారు. రాను రాను సింగరేణిలో పనిచేసే యువకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొద్ది రోజులుగా సింగరేణిలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ చర్యలు చేపట్టడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో సింగరేణి కొత్త ఆవిష్కరణలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, దేశానికి మరింత వెలుగులు అందించాలని సింగరేణి కార్మికులు ఆశిస్తున్నారు.
తెలంగాణకే తలమానికంగా నిలిచిన సింగరేణికి గొప్ప చరిత్ర ఉంది. సింగరేణి ప్రస్థానం మొదలై నేటికి 136 సంవత్సరాలు పూర్తయింది. 137వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కార్మికులు సింగరేణి వేడుకలు జరుపుకుంటున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నష్టాల నుంచి లాభాల బాటలో పయనిస్తుంది సింగరేణి. ఖమ్మం జిల్లా ఇల్లందులో తొలిసారిగా అప్పటి బ్రిటిష్ జియాలజిస్టులు బొగ్గును కనుగొన్నారు. భద్రాచలం వెళ్లే రామభక్తులు మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకునే క్రమంలో వంట కోసం తమకు అందుబాటులో ఉన్న 3 నల్ల రాళ్లను తీసుకుని మంటను వేశారు. ఈ క్రమంలో రాళ్లు కూడా మరణంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ పాలకులు జియాలజిస్ట్ డాక్టర్ విలియం కింగ్ ను ఇల్లందుకు పంపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లాభాల బాటలో పయనిస్తుంది. అప్పుడప్పుడు చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, సింగరేణికి సంబంధించి విజయోత్సవాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 136 సంవత్సరాలు పూర్తయి 137వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డీటెయిల్స్ ఏంటి? సాక్షాత్ తెలంగాణ సిరుల మహాగని సింగరేణి ప్రస్థానం ప్రారంభమై నేటితో 136 సంవత్సరాలు పూర్తి చేసుకుని 137 సంవత్సరంలోకి అడుగెడుతున్న తరుణంలో ఉమ్మడి 4 జిల్లాల్లోనైతే సింగరేణికి సంబంధించిన ప్రస్థానంపై ఇటు గనుల్లోనైతే ప్రత్యేక ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇటు అధికారులు ఈ రోజు ఉదయం ఇటు స్టాల్స్ ను ప్రదర్శించడంతో పాటు సాయంకాలం వేళ సింగరేణి ప్రస్థానం గురించి ఇటు వ్యక్తులతోటి ఇటు మాట్లాడితో పాటు ఎవరైతే సింగరేణి ప్రస్థానంలో ఇటు ఉద్యోగాల్లో ఎవరైతే ప్రతిభ కనబర్చారో వారికి మెమంటాలతో పాటు గిఫ్ట్లను కూడా అందించే కార్యక్రమాలను అయితే సింగరేణి ప్రాంతాలను అయితే ఏర్పాటు చేశారు ఇటు సింగరేణి అధికారులు. అయితే సింగరేణి ప్రస్థానం మొదటి నుంచి కూడా పూర్తిగా ఒడిదుడుకులతో పాటు కొన్ని మెలకువలతో పాటు ఇటు మైలురాళ్లను కూడా అధిగమించింది సింగరేణి సంస్థ. అయితే 1996-97 వరకు పూర్తి స్థాయిలో నష్టాల్లో ఉండి ROFR కు పోయి పూర్తిగా గనుల మూసివేత వేసే దిశగా అడుగులు వేయడంతో అయితే సింగరేణి కార్మికులు తమ శక్తినంతా ఓర్చి సింగరేణి సంస్థను లాభాల బాట నుంచి నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 2002-2003 నుంచి కూడా ఇటు లాభాల బాటలోనే ఇప్పటి వరకు కూడా సింగరేణి సంస్థనైతే కొనసాగుతుంది. నష్టాల బాటకు వెళ్ళిన పరిస్థితి లేదు. వెన్నుదిరిగి చూసుకోవాల్సిన అవసరం సింగరేణి సంస్థకు అయితే లేదు. అయితే సింగరేణి లాభాల బాటను పట్టించడంలో సింగరేణి కార్మికుల పాత్రను అయితే మరవలేనిది. సింగరేణి కార్మికులు ఇటు నల్లబండ కింద నలుగుతూ తమ రక్తాన్ని చెమటగా మార్చుతూ అయితే తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికే వెలుగులను విరాజిల్లుతున్న ఘనత అయితే సింగరేణి కార్మికులకు మాత్రమే ఉంది. కేవలం సింగరేణి సంస్థ బొగ్గును ఉత్పత్తి చేయడమే కాకుండా ఇటు విద్యుత్తును ఉత్పత్తి చేయడాన్ని కూడా మొదలుపెట్టింది. ఇటు మంచిర్యాల జిల్లా జైపూర్ లో 2016-17లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి తెలంగాణకు విద్యుత్తును అయితే అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటగా ఇక్కడ జైపూర్ లో 1200 మెగావాట్ల విద్యుత్తును ఏర్పాటు చేసినటువంటి సింగరేణి సంస్థ మరలా ఇంకొక 800 మెగావాట్ల విద్యుత్ ఏర్పాట్లకైతే పనులకైతే శ్రీకారం చుట్టింది. కేవలం బొగ్గు ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా సోలార్ సిస్టమ్ ద్వారా కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అయితే శ్రీకారం అయితే చుట్టింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొలుతీరిన తర్వాత సింగరేణి ప్రాంతాల్లో మిథనాల్ పరిశ్రమల ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా సింగరేణి సంస్థ ప్రస్థానంలో ప్రారంభంలో ఇటు 26 గనులుండగా కేవలం 5 ఓపెన్ కాస్ట్ గనులతో ఈ ప్రస్థానం మొదలవగా ప్రస్తుతానికి 22 భూగర్భ గనులతో పాటు 18 ఓపెన్ కాస్ట్ గనులతో అయితే సింగరేణి ప్రస్థానం అయితే కొనసాగుతుంది. దాదాపుగా ఆ భూగర్భ గనుల్లో 22లో మరొక 15 భూగర్భ గనులు పూర్తిగా మూసివేతకు దగ్గర పడుతున్నా కూడా గత 10 ఏళ్ల కాలంలో ఒక్క భూగర్భ గనిని కూడా ఏర్పాటు చేయకపోవడంతో అయితే సింగరేణి కార్మికులు అయితే ఆగ్రహాలను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 10 ఏళ్లలో ఇటు BRS ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఓపెన్ కాస్ట్ గనులకు వ్యతిరేకం, మేము ఖచ్చితంగా భూగర్భ గనులను ఏర్పాటు చేస్తాం, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా గడిచిన 10 ఏళ్లలో ఒక్క భూగర్భ గనిని ఏర్పాటు చేయలేదు. దాదాపుగా 15 ఇటు భూగర్భ గనులు అయితే మూసివేతకు దగ్గర పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో మనం చూస్తున్నాం ఏదైతే ప్రభుత్వాలు మారక ముందు సింగరేణిని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు అనే ఒక
వార్త రావడంతో సింగరేణి కార్మికులు ఏ విధంగా ఆందోళన చెందారు ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కొన్ని హామీలు ఇచ్చింది, కొన్ని వరాలు కురిపించింది. ఏంటి ప్రైవేటీకరణకు సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు వారికి హామీలు కూడా ఇచ్చున్నారు. సో ఈ 137 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఏమైనా ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి ఏమన్నా హామీలు ఇవ్వడం జరుగుతుందా? వాస్తవానికి ఆశ ఇటు సింగరేణి సంస్థకు సంబంధించి 51% వాటా కేంద్ర ప్రభుత్వం ఉండగా 49% వాటా మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఉంది. అయితే గతంలో కూడా సింగరేణి ప్రైవేటీకరణ చేస్తామనేసి ఇటు ఎన్నోసార్లు ఇటు మాటలు వచ్చినప్పటికీ కూడా అంత పెద్దగా అది ముందు వెళ్ళిన దాఖలాలు లేదు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయిన తర్వాత మాత్రం తెలంగాణలో ఇటు సింగరేణి సంస్థ ఖనిజాన్వేషణ చేసిన తర్వాత వాటిని ఇటు పూర్తిగా ప్రైవేట్ పరం చేయడంతో అయితే ఇటు సింగరేణి కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు తెలంగాణకు సంబంధించి మరో 2 ఓపెన్ కాస్ట్ గనుల ఏర్పాటు చేయడంతో పాటు అవి ప్రైవేట్ పరం చేస్తారనేసి చెప్పిన నేపథ్యంలో అయితే కొంతమేర ఇటు సింగరేణి కార్మికుల నుంచి, కార్మిక సంఘాలు, తెలంగాణ ప్రజల నుంచి కూడా వ్యతిరేకతనైతే వచ్చిన పరిస్థితులు అయితే మనం చూసాం. మంచిర్యాల జిల్లాకు సంబంధించి శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ మైన్ కి అయితే పూర్తి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఓపెన్ కాస్ట్ గనిని వ్యతిరేకించారు. అంతేకాకుండా ఇటు ప్రైవేట్ రైట్.